దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మే నెలలో మిమ్మల్ని చూడటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ నెల ఒక వాగ్దానాన్ని మనం ధ్యానిస్తాము. కీర్తన 128 కీర్తన 5-6 వాక్యాల్ని మనం ధ్యానిస్తునేటప్పుడు Psalm chapter 128 verse 5 and 6 says, May the Lord bless you from Zion all the day of your life. May you see the prosperity of Jerusalem, and may you live to see your children's and children's. Peace be unto Israel. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును అని రాయబడి ఉంది. జీవిత కాలమంతయు యెరూషలేము నుండి సమాధానము కలుగును గాక అని రాయబడి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన సియోను నుండి మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మన జీవిత కాలమంతయు మనకు క్షేమము కలిగించాలా, మనకు సమాధానం కలిగించాలని ఆశపడుతున్నారు. అందుకే నా సియోన్ కుమార్తెలారా, మీరు దేవునితో ఉత్సాహించుండి, దేవునిలో మీరు సంతోషంగా జీవించుడి అని రాయబడి ఉన్నది. అందుకే నా ప్రియ సంగమా, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ జీవిత కాలమంతయు యెరూషలేములో నీకు సమాధానము కలగచేదును అని రాయబడి ఉన్నది. అందుకే మన జీవితంలో ఎన్నో శ్రమల గుండా మనం వెలుచున్న సమయంలో, ఎన్నో పాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందనలు మనల్ని కమ్ముకునే సమయంలో దేవుడు మనల్ని సియోను నుండి ఆశీర్వదించి మనకు ఉంటున్న సమస్యల నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సంగమా, మన జీవితంలో ఎన్నో రకరకమైన సమస్యలతో మనం బాధపడుతున్న సమయంలో మన భారము, మన వేదన అన్నిటినీ మనం దేవునికి అప్పగిస్తునేటప్పుడు దేవుని లేఖనము సెలవిస్తుంది, నీ పిల్లలు ఒక పిల్లల్ని మీరు చూస్తారు. మే యు లివ్ టు సీ యువర్ చిల్డ్రన్స్ అండ్ చిల్డ్రన్స్. పీస్ బీ అంటూ ఇజ్రాయెల్. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, మీ పిల్లలు ఒక పిల్లల్ని మీరు చూడబోతున్నారు. ఆ ఇజ్రాయెల్కి ఇచ్చే సమాధానాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు నా ప్రియ సంగమా. అందుకే దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తునేటప్పుడు ఆ సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో వేయించుండి మనం ప్రార్థన చేసి ప్రతి ఆటంకాల్ని మనం ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. మే యు సీ ద ప్రాస్పరిటీ ఆఫ్ జెరూసలేం. ఆ యెరూషలేం ఒక ఆశీర్వాదాల్ని మీరు చూడడానికి దేవుడు ప్రతి ఒక్కరిని తట్టి లేపే దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సంగమా, మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించిన ఎడల, ఆయన సన్నిధిలో మనము వేచుండి ప్రార్థన చేసిన ఎడల మనకున్న పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. మీరు కష్టముతో ఉన్నారా? నానా రకమైన ఒత్తుబడిలో జీవిస్తున్నారా? అప్పుల బాధలతో మీరు ఉంచున్నారా? కుటుంబంలో సమాధానం లేకుండా ఉంచున్నారా? పిల్లలకు పెళ్లి కాకుండా ఉంచున్నారా? పిల్లలు పెళ్లి అయి గర్భం ధరించకుండా ఉంచున్నారా? ఎన్నో కార్యాల్లో మనం ఎన్నో బాధల చేత, మన ఒత్తుబడుల చేత మనం జీవిస్తునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమాధానం దయచేసే దేవుడై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడుదల దయచేసే దేవుడై ఉన్నారు. అందుకే కీర్తనకారుడు దావీదు భక్తుడు పలుకుతున్న మాట 128 కీర్తన 5-6 వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించి మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు అని లేఖనము సెలవిస్తే మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ నెల ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం అందరూ కలిసికట్టుగా మనం ప్రార్థిస్తాము. ఒక్క క్షణం తలవంచి మనం ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో ప్రభా, ఈ మే నెలలో ప్రభా అడుగు పెట్టి ఉన్నాము తండ్రి. ఈ నెలంతయు ప్రభా మాకు కాపుదల కలిగించండి ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కొరకు, ప్రతి బిడ్డల కొరకు ప్రభా బారపడి మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే కట్టబడి ఉన్నారో ప్రభా, వాళ్ళని సియోనులో నుండి మీరు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు ప్రభా. అనురాజ యెరూషలేము ఒక ఆశీర్వాదాలు ప్రభా, ఇజ్రాయెల్కి ఇచ్చిన సమాధానాన్ని ప్రభా ప్రతి కుటుంబానికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటగాలు మీరు కొట్టివేయండి తండ్రి. అవును రాజా, ఎవరైతే యెరూషలేములో ప్రభా, ఇజ్రాయేలులో ప్రభా అవును రాజా జీవిస్తున్నారు, అటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును రాజా, సమాధానం కలుగునుగాక ప్రభా. ప్రతి ఆటంకాలు మీరు కొట్టివేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఆటంకాలు మీరు తొలగించే దేవుడై ఉన్నారు ప్రభా. మానసికంగా ప్రభా ఒత్తుబడులతో జీవిస్తున్నారు, అనారోగ్యం
అనారోగ్యముతో ఉన్నారా, మనసులో నిమ్మలం లేకుండా ఉన్నారా ప్రభా, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.